బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి మానభంగం చేసి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీలో అరవకు. బయట పోలీసులు మా కోసం వెతుకుతున్నారు. ఒకే ఒక్క గంట నువ్వు గనక ఏమన్నా అరిచావో చంపేస్తావు. నా హస్బెండ్ బయటకు వెళ్ళారు. ఎనీ టైం రావచ్చు. వచ్చింది పోలీసులైనా ఎవడైనా సరే, మేము ఇక్కడ ఉన్నామని ఎవరికైనా చెప్పావో
కింద నేనే పాల్ని అవాస్ పాల్ని ఆయన లేరింట్లో. ఆయన లేరనే వచ్చాను. అబ్బా ఈ ఇంటిలో తోసుకుంటూ వచ్చేస్తున్నారు. తోచుకున్నా. కాలింగ్ బెల్ అంతసేపు కొడుతున్నా, డోర్ తీయలేదే విద్య. అదే నీ కెవ్వు కేక విని కంగారు పడి వచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నా కదా అని పరిగెత్తుకుని వచ్చాను, సినికి మధ్యలో. ఈ టైంలోనా కాల్ చేసి సరిపోయేది కదా. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఆయన మీ ఆయనే కదా, నేను పక్కింటి ఆయన్ని. నేను మీ ఆయనతో సమానమే. పాల్ గారు నిద్దట్లో కాలొచ్చి అరిచుంటా, మీరు వెళ్ళండి. నిద్దట్లో అరిచినట్లేదు, టెన్షన్తో అరిచినట్టుంది. విద్య, ఒంట్లో మనసు బాగోపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకున్నట్టే. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళండి. ప్లీజ్. తలనొప్ప? పైన బెడ్రూమ్ ఉంది కదా, జండు బామ్తో ఆకి ప్రెజర్ చేస్తాను, చీటికలో తగ్గిపోద్ది. జండు అబ్బాస్ పాల్ గారు మీకే చెప్పేది, ఆగండి. ఏంటండి చెప్తుంటే వింటూ మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. ఎందుకు విద్య టెన్షన్ పడతా? నేనేం టెన్షన్ పడట్లేదు, ముందు ఇక్కడ నుంచి లేవండి. ఏగా ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. అక్రమ సంబంధం, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వెళ్ళండి ఫస్ట్. గుడ్ క్వశ్చన్. ఒక్క సెకండ్ టైం ఈ విద్య. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసావా? మొన్న ముగ్గురు మేఘన అనే అమ్మాయిని రాక్షసంగా రేప్ చేసి చంపేశారు. ముగ్గురు ఏదోలో జైలు నుంచి తప్పించుకున్నారట. నువ్వు కూడా బాగానే తప్పించుకున్నావే. ఆ సైతాన్ అసలు ఏంటంటే పిలవకుండానే స్పీడ్గా వచ్చేసావే. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ లాగా డైపర్ గ్యాంగ్ అట. నీలాంటి ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్ అట. అమ్మో, ఏంటా సౌండ్? వాళ్ళే వచ్చినట్టున్నారు, రండి చూద్దాం. పదండి, ముందు మీరు రండి. రండి. కప్పుడులో దాక్కుంటా చూద్దాం, రండి. రండి, నాకు భయం వేస్తుంది. వెళ్ళండి. పడిపోదా. బయటికి వెళ్ళడన్నా? అబద్ధం చెప్పా. నా భర్త నేనే చంపేశా. నువ్వు చంపావా? ఎస్, నేనే చంపేశా.